ఈ అధ్యాయంలో అభిషిక్తుడైన మెస్సీయా మాట్లాడుతున్నాడని గ్రహించాలి. యెరూషలేము నీతి న్యాయాలతో నిండినదై శాశ్వతంగా రక్షణను, విముక్తిని అనుభవించాలని ప్రార్థన ఇందులో ఉంది. సీయోను నీతి సూర్యకాంతి వలె కనపడే వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుతూ ఉండే వరకు సీయోను పక్షమందు నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షాన నేను ఊరుకుండను. యెరూషలేములో నీతి నిజాయితీ నెలకొనాలి. యెరూషలేమునందు రక్షణ దీపం మండుతున్న దివిటీలాగా ప్రజ్వలించాలి. జనములు నీ నీతిని కనుగొంటారు. రాజులందరూ నీ మహిమను చూస్తారు. నీ శోభను చూడగలుగుతారు. యెహోవా నియమించబోయే కొత్త పేరు నీకు పెట్టబడుతుంది. నీ కొత్త పేరును యెహోవాయే తెలియచేస్తాడు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటమై, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటమై ఉంటావు. నీవు అందమైన కిరీటమవుతావు. రాజ్య కిరీటమై వెలుగొందుతావు. విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు. నిన్నెవరూ ఆ మాట అనరు. పాడైనదని ఇకను నీ దేశాన్ని గూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడతాయి. నీ పేరు ఇక మీదట హెప్సీబా, బ్యూలా. నీవంటే యెహోవాకు చాలా ఇష్టం. నీ దేశం వివాహిత స్త్రీ లాంటిది. హెప్సీబా, బ్యూలా. యెహోవా నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు. నీ దేశం పెండ్లి భార్య లాంటిది. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటారు. యువకుడు కన్యకను పెళ్లాడతాడు. అలాగే నీ పుత్రులే నిన్ను వరించి పెళ్లాడతారు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించే విధంగా నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. వరుడు వధువును గురించి సంతోషించినట్లే నీ దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను. వారు నీ గోడల మీద కావలి కాస్తున్నారు. రేయైనా పవలైనా వారు మౌనంగా ఉండరు. రాత్రనక పగలనక వారు మెలకువగా ఉంటారు, జాగరణ చేస్తారు. 7వ వచనం, యెహోవా జ్ఞాపకకర్తలారా, యెహోవాకు విజ్ఞాపన చేసేవారలారా, విశ్రమించకండి. మీకు విధి విరామము లేదు, ఉండకూడదు. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేసే వరకు ఆయనను విశ్రమింపనీయకండి. ఆయన యెరూషలేమును సుస్థిరం చెయ్యాలి. లోకమంతటా దానికి కీర్తి కలగాలి. అంతవరకు ఆయనకు విశ్రాంతి ఉండకుండా చెయ్యండి. తన దక్షిణ హస్తంతోడని బాహుబలముతోడని యెహోవా ఈలాగున ప్రమాణం చేశాడు. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షరసమును అన్యులు త్రాగరు. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి. నీ ద్రాక్షరసం విదేశీయులు తాగరు. ఇది నీ కష్టార్జితం. ధాన్యం కూర్చిన వారే దానిని భుజించి యెహోవాకు స్తుతి సమర్పిస్తారు. ద్రాక్షపండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపాలలో, ఆవరణములలో ఆ పండ్ల రసం త్రాగుతారు. ఇప్పుడు యెరూషలేము పునరుద్ధరణను గురించిన ప్రవచన వాక్కులు పలకబడుతున్నాయి. 10వ వచనం, గుమ్మముల ద్వారా రండి, రండి, సింహద్వారాల గుండా ప్రవేశించండి, రండి. జనమునకు త్రోవ సిద్ధం చెయ్యండి. రాజమార్గాలను చక్కపరచండి, ఎత్తు చెయ్యండి. రాళ్లను ఏరి పారేయండి. జనములు చూచున్నట్లు ధ్వజాన్ని అనగా పతాకాన్ని ఎగురవేయండి. ఆలకించండి. భూదిగంతాల వరకు, భూమి కొనల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేశాడు, చాటింపు వేయించాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వస్తున్నది. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఇది నీ రక్షణ, విముక్తి. ఆయన ఇచ్చే జీతం ఆయనే తెస్తాడు. సీయోను కుమారికి చెప్పండి, ఆయనే ప్రతిఫలం ముట్టచెపుతాడు. పరిశుద్ధ ప్రజలని, యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడుతుంది. యెరూషలేమా, ఆశింపదగిన దానివని, విసర్జింపబడని పట్టణమని నీకు పేరు కలుగుతుంది. నీవు కోరదగిన దానివి, విడువబడని దానివి అని పేరు తెచ్చుకుంటావు.
సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మెస్సీయా మనకు కనిపిస్తున్నాడు. మెస్సీయా ఆశయాలు సిద్ధిస్తాయి. ఇశ్రాయేలును గురించి మెస్సీయాకు గొప్ప ఆశాభావమున్నది. 1000 ఏండ్ల పాలనా కాలమందు ఆయన సంకల్పం నెరవేరుతుంది. ఇశ్రాయేలుకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. దేవుని రాజ్య నియమాలు పరలోకంలోలాగా అందులోనూ నెరవేరుతాయి. ఈ ఆలోచనలు విశ్వాసుల హృదయాలలో శుభప్రద నిరీక్షణను ప్రకల్పన చేస్తాయి. విశ్వాసులారా, ప్రభువు రాకడ మనకు ఈ లోకము నుండి మన బాధ్యతల నుండి తప్పించుకుపోవటానికి కాదు, లేదా మన అనుకూలాన్ని బట్టి కొంతకాలం వాయిదా వేయాలనుకునేదేదీ కాదు. అది దేవుని కాలమానం ప్రకారం, దేవుని చిత్త ప్రకారం జరిగే మహాసంఘటన. వెనకటికి ఒక అమ్మాయి 5వ తరగతి విద్యార్థిని పరీక్షలు దగ్గరికి వచ్చినప్పుడు సరిగ్గా చదవక తప్పిపోతానేమో అనే భయంతో ప్రార్థన చేసిందిట. యేసు ప్రభువా, నీవు త్వరగా రా, నన్ను తీసుకుపో అన్నది. వాళ్ల అమ్మ అది విని, చూడమ్మా, అలా అనకూడదు. నీవు పరీక్షలు ఎగగొట్టడానికి యేసు ప్రభువు రావాలంటావా? సరే, ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ అమ్మాయి చదువు పూర్తి అయింది. పెళ్లి రోజు తిరిగి ఆ అమ్మాయి ప్రార్థన చేసింది, యేసు ప్రభు, దయచేసి కొన్ని దినాల వరకు నీవు రావద్దు, నాకీ రోజే పెళ్లి కాబోతోంది. వాళ్లమ్మ ఈ ప్రార్థన విషయంలో కుమార్తెను గద్దించింది. అదేమిటే, మళ్లీ అదే ప్రార్థన చేస్తున్నావా? యేసు రాకడ నీకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నావా? అలా కుదరదు. దేవుని చిత్తం ప్రకారమే ఆయన నిర్ణీత కాలంలో వస్తాడు అని అమ్మ నేర్పింది. శ్రోతలు, యేసు రాకడ నిరీక్షణ మనలో పరిశుద్ధ జీవితానికి గొప్ప ప్రేరకం. మెస్సీయా సమాధానకర్త అయిన అధిపతి. ఆయన వస్తేనే కాని యెరూషలేముకు శాంతి సమాధానాలు కలుగవు. ఇది నిజం. యెరూషలేము పరిశుద్ధ నగరం. అంటే మహాపరిశుద్ధుడైన మెస్సీయా ఉంటేనే ఆ నగరం పరిశుద్ధం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ద్వారానే ఆ పట్టణంలో నీతి, శాంతి, సమాధానాలు నెలకొంటాయి. యెషయా ఒక ప్రవక్తగా మెస్సీయా రాకడను ఎంతో ఆకాంక్షతో నిరీక్షించాడు. విశ్వాసులమైన మనం కూడా ఆయన రాకడ విషయమై ఎంతో ఉవ్విళ్లూరుతున్నాము. ఆయన రావాలి. ఈ లోక సమస్యలు పోవాలి. గత్యంతరం లేదు. మెస్సీయా రాకడ అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. ప్రస్తుతం సృష్టి యావత్తూ ఏకగ్రీవంగా మూలుగుతోంది. ఆయన రాకడకై ప్రతీక్షను వ్యక్తం చేస్తోంది. క్రైస్తవ యాత్రికుడా, అలసిపోయావా? విసుగు అనిపిస్తోందా? నిరుత్సాహపడవద్దు. ప్రభువు రాకడకు నీవు అభిముఖంగా పయనిస్తున్నావు. ఆయన అకస్మాత్తుగా వచ్చేస్తాడు. నిరీక్షణానందాన్ని కోల్పోవద్దు. త్వరలో ఆయన వచ్చి నిన్ను తండ్రి ఇంటికి తీసుకువెడతాడు. అది మహాగృహప్రవేశం, శుభవేళ. నూతన హృదయం, నూతన పరిసరాలు, కొత్త భూమి, కొత్త ఆకాశం. అది మన చిరకాల నిరీక్షణ. నీతి నివసించే రాజ్యం. మనకు కొత్త పేరు వస్తుంది. నీకు నాకు కొత్త పేరు పెట్టబడుతుంది. పాత పేరు పోయి కొత్త పేరు వస్తుంది. యెరూషలేము కూడా పాతది కాదు, అది నూతన యెరూషలేమవుతుంది. నవనూతనమై అందలి వాతావరణం శోభాయమానమై వెలుగొందుతుంది. మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు ఉన్నది. విమోచన ఇశ్రాయేలు జాతికే కాదు, సంఘానికి కూడా విడుదలే. ఆ రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్నాము. ప్రియ యేసు రాకడ కోసమై ఎదురు తెన్నులు చూస్తున్నాము. ఆయన రాకడ ఇశ్రాయేలు జాతికి సువర్ణ యుగారంభం, శోభాతిశయం. ఇశ్రాయేలు భూషణ కిరీటం. అప్పుడు జాతీయంగా నింద తొలగిపోతుంది. ఇశ్రాయేలు పేరు హెప్సీబా బ్యూలా. ఆమె దేవునికి ఇష్టురాలు, పతివ్రత. ఆమె వివాహిత. బ్యూలా దేశం మనకు మధుర భావనలు కలిగిస్తుంది. యేసుక్రీస్తు శిలువవేత కాలం నుంచి ఇశ్రాయేలు విసర్జించబడింది. అయితే 1000 ఏండ్ల పాలనా కాలంలో ఆమె విడనాడబడింది కాదు. ఆమె హెప్సిబా. హెప్సిబా అంటే అసలు అర్థం ఆనందదాయకమైనది, ఆనందసీమ. ఆమె బ్యూలా, వివాహిత,
పెండ్లి భార్య, ఆమె శ్రీమతి, ఆమె రాణి, ఆయన రాజు. మెస్సీయా సన్నిధి ఆమెకు పెన్నిధి. ఆమె యందు ఆయనకెంతో ఆనందం. నా ప్రియ బ్యూలా అంటూ ఆమెను అనురాగంతో సంబోధిస్తాడు. యెరూషలేమును గురించి అందరూ ప్రార్థించాలి. యెరూషలేము క్షేమమును గురించి విశ్వాసులు విజ్ఞాపన చెయ్యాలి. జ్ఞాపకకర్తలారా, దేవునికి ప్రార్థన చెయ్యండి, సమాధానం కొరకు ప్రార్థించండి. యెహెజ్కేలు 21వ అధ్యాయం 27వ వచనం. ప్రభు అంటున్నాడు, నేను దాన్ని పడదోస్తాను. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇస్తాను. స్వాస్థ్యకర్త అనగా మెస్సీయాయే. రాబోయే యుగానికి సంబంధించిన ప్రకటన, యెహోవా సమాచారం. భూదిగంతాల వరకు ఈ ప్రకటన అందాలి. రక్షణ సమాచారమిది. ఆయన బహుమానం తెచ్చి ఇస్తాడు. సార్వత్రిక రక్షణలో ఇశ్రాయేలు రక్షణ ఒక భాగం. ఇశ్రాయేలీయులకు కూడా సువార్త ప్రకటించబడాలి. ఈ రోజున మెస్సీయా వారి రక్షకుడు. క్రీస్తు రెండో రాకడ అనగా ఆయన వచ్చి రాజ్యం స్థాపించే సంఘటన. ఆయన వస్తాడు, రాజ్య సంస్థాపనార్థమై వస్తాడు అనేది ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. మెస్సీయా ఇశ్రాయేలుకు రక్షకుడు, రాజు, సంరక్షకుడు, విమోచకుడు. ఆ రోజున ఇశ్రాయేలు పరిశుద్ధ ప్రజలు అనే పేరు సార్థకమవుతుంది. అప్పుడది ఇశ్రాయేలుకు జాతీయ పునరుజ్జీవం. అంతేకాదు, ఈ భౌతిక భూతలం కూడా మార్పు చెందుతుంది. అది సువర్ణయుగం, అతి కాంక్షణీయమైన కాలం. సీయోను, యెరూషలేము, యూదా, ఈ మూడింటి చుట్టూ యెషయా ప్రవచనాలు తిరుగుతున్నాయి. గమనించండి, ఈ మూడు విడుదల పొందే వరకు దేవునికి విశ్రాంతి ఉండదు. ఇశ్రాయేలు విమోచనలో అన్యజాతులు, అన్ని జాతులు దేవుని నీతి అంటే ఎలాంటిదో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. ఇశ్రాయేలు సార్వభౌముడైన యెహోవా మహిమను లోకమంతా తేరిచూస్తుంది. రాజులందరూ ఆయన మహిమను తిలకిస్తారు, పులకించిపోతారు. శ్రోతలు, మీకు జ్ఞాపకముందా? 2 రాజులు 21వ అధ్యాయం 1వ వచనం. మనష్షే తల్లి పేరు హెప్సీబా, అనగా హిజ్కియా భార్య పేరు హెప్సీబా. ఈ పేరు గలవారు మా శ్రోతలలో కొందరుండవచ్చు. మీకు జయజయలు. ఇది మంచి పేరు. యెరూషలేముకు దేవుడు కోరి పెట్టుకున్న సాంకేతిక నామధేయం. హెప్సీబా, బ్యూలా అనే పేరు పాలస్తీనాకు సాంకేతిక నామం. వివాహిత అని ఈ పేరుకు అర్థం. అర్థవంతమైన పేరు. యూదాగాని యెరూషలేముగాని యెహోవా అనురాగానికి, వైవాహిక ప్రేమకు తగినవి. యువకుడు కన్యకను పెళ్లాడినట్లు ఇశ్రాయేలు కుమారులు వచ్చి పాలస్తీనాలోని తమ వారితో సంయుక్తమవుతారు. పెళ్లి కుమారుడు తన వధువును గురించి ఆనందించే విధంగా దేవుడు తన ప్రజలను బట్టి అంతగా ఆనందిస్తాడు. నిత్యత్వంలో దేవునికి అమితానందం. ఇశ్రాయేలు జాతి నిత్యత్వంలో సమైక్యంగా ఉండిపోతుంది. యెరూషలేము ప్రాకారాల మీద కావలివారున్నారు. వీరెలాంటివారు? మీరు మౌనముగా ఉండరు. దేవుడు యెరూషలేమును స్థాపించే వరకు, స్థిరపరిచే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగచేసే వరకు ఈ కావలివారు దేవునికి విశ్రాంతి లేకుండా చేస్తారు. గుమ్మముల ద్వారా జనం రావటానికి రాజమార్గాన్ని చక్కపరుస్తారు. రాళ్లు ఏరి పారేస్తారు, ధ్వజమెత్తుతారు. పతాకాన్ని వినువీధిలో ఎగురవేస్తారు. రాళ్లు ఏరి పారేస్తారు, కావలివారు ప్రకటిస్తారు. రక్షణ, రక్షణ, తక్షణమే రండి. ఆయన బహుమానాలిస్తాడు. మీ కృషికి ఆయన తగిన జీతమిస్తాడు. ఈ విధంగా సీయోను కుమార్తెను ఉద్దేశించి కావలివారు ప్రకటనలు చేస్తున్నారు. కావలివారు మౌనంగా ఉండరు. వీరు రాత్రింబగళ్లు ప్రకటనలు చేస్తూనే ఉంటారు. వీరెంతో విశ్వసనీయులు. పరిశుద్ధాలయ మంటపాలలో భోజనం చేస్తారు, పండ్ల రసం త్రాగుతారు, దేవునికి స్తుతులు సమర్పిస్తారు. యెషయా 40వ అధ్యాయం 3వ వచనంలో మెస్సీయా రావటానికి సిద్ధం చేయబడే మార్గం ప్రస్తావించబడింది.
ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సిద్ధపరచండి. అయితే ఇక్కడ 62వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ప్రజలకు మార్గం సిద్ధపరచాలని చెప్పబడింది. జనమునకు త్రోవ సిద్ధపరచండి, రాజమార్గాన్ని చక్కపరచండి, రాళ్లు ఏరిపారేసి మార్గం సరాళం చెయ్యండి, ధ్వజమెత్తండి. రాజమార్గం దేవుని చేత గుర్తించబడింది. అష్షూరు నుండి వచ్చే ఆయన ప్రజల శేషానికి రాజమార్గం ఉంటుంది. ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం. యెషయా 35వ అధ్యాయం 8వ వచనంలోని రాజమార్గంలో మనం నడవాలి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది. అది పరిశుద్ధ మార్గమనబడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పొయ్యేవారికి ఏర్పరచబడుతుంది. మూఢులైన దానిలో నడుస్తూ త్రోవను తప్పక ఉంటారు. ప్రియశ్రోతలు, ఈ రోజున మనకు మార్గం యేసే. యేసే మార్గము, సత్యము, జీవము. అనగా యేసే ప్రతి ఒక్కరికి జీవమార్గము, సత్యమార్గము. మరో మాట, ఈ అధ్యాయంలో సీయోనుకు రక్షణ అంటే రక్షకుడైన మెస్సీయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకే వస్తున్నాడు. రక్షణ అంటే రక్షకుడే. ఎలిజబెతు భర్త జకర్యా పాటలోని మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 69వ వచనం. ఆయన తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగచేశాడు. సీయోను నీతి సూర్యకాంతి, సీయోను రక్షణ దీపం. విశ్వాసము వలన నీతిమంతులమవుతాము. రక్షణ మన విశ్వాసము ద్వారా దేవుని కృపచేత ప్రాప్తిస్తుంది. హెప్సీబా, బ్యూలా అనే పేర్లతో దేవుడు తన రక్షిత ప్రజలను పిలుస్తాడు. ఇశ్రాయేలులాగే దేవుని సంఘం హెప్సీబా, బ్యూలా. పవిత్ర కన్య. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో అన్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రదానము చేశాను. ఇశ్రాయేలు ఒక జాతిగా దేవుని దృష్టిలో ఒక భూషణ కిరీటం, రాజకీయ మకుటం. రక్షణ భూదిగంతాల వరకు వ్యాపించవలసిన సమాచారం. ప్రియుడైన ప్రభువు తన వధువుకు బహుమానం తెస్తాడని ఆమెకెంతో నిరీక్షణ. యెహోవా ప్రజలు పరిశుద్ధులు, వీరు విముక్త ప్రజలు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల ఆశాబద్ధుడు. ప్రియ శ్రోతలారా, దేవుడు తన ప్రజలకు కొత్త పేరు పెట్టుకున్నాడు. సంఘ వధువుకు ఆయన కొత్త పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ అధ్యాయం 1వ వచనంలో యెషయా అత్యాసక్తితో తన ప్రజల కోసమై ప్రార్థించాడు. యెరూషలేము పక్షమందు విజ్ఞాపన చేశాడు. మనము కూడా యేసు ప్రభువు చెప్పినట్లు ప్రార్థిస్తాము. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. యెషయా గొప్ప ప్రార్థనాపరుడు. మనం కూడా ఈ రోజున మన జాతిని గురించి విజ్ఞాపన చేయడానికి బద్ధులమై ఉన్నాము. ఈ రోజున విశ్వాసులకు దేవుడు పెట్టిన పేరు 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి పరిశుద్ధ యాజకులమై ఉన్నాము. ఈ అధ్యాయం 11వ వచనంలో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది అని యెషయా పలికిన మాట లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువు జక్కయ్యతో అన్నాడు.
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మత్తయి సువార్త 21 అధ్యాయం 5వ వచనంలో, యెషయా 62 అధ్యాయం 11వ వచనం ప్రతిధ్వనిస్తోంది. ఇడుగో నీ రాజు సాత్వికుడై గాడిదెను, భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదెను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.